వైసీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు పత్తిపాడి కూటమి అభ్యర్థి బూచా రామాంజనేయులు. రాష్ట్రంలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటి, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మన ఆస్తులు 1,04,000 కోట్లని తేల్చాము. దాన్ని పరిరక్షించడానికి తెలుగుదేశం ప్రభుత్వం పోరాటాలు చేసింది. చివరికి కోర్టులు కూడా వెళ్ళింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆస్తులను ఎందుకు వదిలేశారో సమాధానం చెప్పాలి ప్రజలకి. అది 75 సంవత్సరాలుగా పన్నులు కట్టి అక్కడ ఆస్తులు ఏర్పాటు చేసుకుంటే ఆస్తుల్లో మన భాగాన్ని తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రెండవది, ప్రభుత్వ ఆస్తులు, కలెక్టరేటు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? తాకట్టు పెట్టేశారు. ఎవరిచ్చారు అధికారము? అది శాశ్వతంగా ప్రభుత్వాలు అనేది శాశ్వతం. ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు పోతాడు. మరి ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు. ఇప్పుడు వ్యక్తిగత ఆస్తుల మీదకి వచ్చాడు. దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది కదా.